జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలవుతారు. భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలవుతారు మిత్రమా. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో మిత్రమా. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకోవాలి, కానీ వీధి అంతా తివాచీ పరచాలని అనుకోకూడదు. అలాగే నిన్ను బాధ పెట్టే మనుషులకు నువ్వే దూరంగా ఉండాలి, కానీ వాళ్ళు మారుతారు అనుకోవడం మూర్ఖత్వం మిత్రమా. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలి అంటే అన్నీ తెలిసి ఉండాలి మిత్రమా. అర్థానికి అపార్థానికి తేడా కేవలం ఒకే అక్షరం కావచ్చు, కానీ ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది మిత్రమా. మనిషికి అతి కష్టమైనది ఏమిటో తెలుసా? ఓ పరిచయానికి అలవాటు పడడం, ఓ వ్యసనానికి బానిసవ్వడం, రాని సమాధానం కోసం ఎదురు చూడడం మిత్రమా. కొందరు మనల్ని మట్టిలో తొక్కాలని ప్రయత్నిస్తారు, కొందరు తొక్కేస్తారు కూడా. కానీ వాళ్లకు తెలియదు మనం మొలకెత్తే విత్తనమని మిత్రమా. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చెయ్యనవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. చూసావా, రాయి మాత్రం అడుగునే ఉంటుంది. కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో, కానీ ఇది నిజం మిత్రమా. ఆలోచన వెనుకడుగు వేసినప్పుడే ఆవేశం ముందుకు తోస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది, ఆవేశంలో చేసే పని అనర్థాలు తెచ్చిపెడుతుంది మిత్రమా. మనుషుల్లో మానవత్వం పోయి దాని స్థానంలో స్వార్థం వచ్చేసింది. పూర్తిగా మారిపోతున్నారు. పక్కనోని సాధించైనా మనం మాత్రం బ్రతికితే చాలు అనుకుంటున్నారు. అవతల వ్యక్తి పరిస్థితి గురించి అసలు ఆలోచించడమే మానేశారు. ఇటువంటి కిరాతకమైన మనుషుల మధ్య నేను కూడా బ్రతుకుతున్నానా అనిపిస్తుంది మిత్రమా. ఈరోజు నీ పరిస్థితిని చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి నువ్వేంటో నిరూపణ చేసే అవసరం లేదు. ఎందుకంటే కర్మకి అందరూ తలవంచక తప్పదు మిత్రమా. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పుయ్యొచ్చు కదా. మనం గెలిస్తే ప్రపంచం మనలో మంచి లక్షణాలను గుర్తిస్తుంది. ఓడిపోతే మనలో వందల కొద్దీ లోపాలను వెతుకుతుంది మిత్రమా. కష్టం వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, చేతగాని వారికి కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది మిత్రమా. కొన్ని ఎంత ఇష్టమున్నా వదిలేయాలి, అది ఎంత కష్టమైనా తిరిగి చూడకూడదు. అప్పుడే జీవితంలో ముందుకు పోగలుగుతాం మిత్రమా. సమస్యను చూసి జీవితంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. బహుశా ఆ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది మిత్రమా. రెండు కాకులు ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఒకటి ఇంకొకటితో ఇలా అంది,
చచ్చాక పెట్టే పిండం తినడానికి మన కోసం ఎదురు చూసే మనుషులు మనమై ఇంటికెళ్ళి ఆకలి అంటే తరిమేస్తారు. ఎందుకని? వెంటనే ఇంకొకటి, మనం ఆకలి అని అడిగితే పెట్టని వాళ్ళ చేతినే పిలిపించి మనల్ని రప్పిస్తాడు చూడు, దేవుడు గొప్పవాడు అందట మిత్రమా. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు మిత్రమా. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకోవాలి, కానీ వీటి అంతా తివాచీ పరచాలని అనుకోకూడదు. అలాగే నిన్ను బాధ పెట్టే మనుషులకు నువ్వే దూరంగా ఉండాలి, కానీ వాళ్ళు మారుతారు అనుకోవడం మూర్ఖత్వం మిత్రమా. అర్థానికి అపార్థానికి తేడా కేవలం ఒకే అక్షరం కావచ్చు, కానీ ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది మిత్రమా. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లల్లో ఈదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలి అంటే అన్నీ తెలిసి ఉండాలి మిత్రమా. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో మిత్రమా. జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలవుతారు. భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలవుతారు మిత్రమా. మనిషికి అతి కష్టమైనది ఏమిటో తెలుసా? ఓ పరిచయానికి అలవాటు పడడం, ఓ వ్యసనానికి బానిసవ్వడం, రాని సమాధానం కోసం ఎదురు చూడడం మిత్రమా. కొందరు మనల్ని మట్టిలో తొక్కాలని ప్రయత్నిస్తారు, కొందరు తొక్కేస్తారు కూడా. కానీ వాళ్లకు తెలియదు మనం మొలకెత్తే విత్తనమని మిత్రమా. ఆలోచన వెనుకడుగు వేసినప్పుడే ఆవేశం ముందుకు తోస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. ఆవేశంలో చేసే పని అనర్థాలు తెచ్చిపెడుతుంది మిత్రమా. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చెయ్యనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. చూసావా, రాయి మాత్రం అడుగునే ఉంటుంది. కాలం ఎప్పుడూ మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో, కానీ ఇది నిజం మిత్రమా. ఎదురించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మనకు వేరే శత్రువులు అవసరం లేదు మిత్రమా. మనుషుల్లో మానవత్వం పోయి దాని స్థానంలో స్వార్థం వచ్చేసింది. పూర్తిగా మారిపోతున్నారు. పక్కనోన్ని సాధించైనా మనం మాత్రం బ్రతికితే చాలు అనుకుంటున్నారు. అవతల వ్యక్తి పరిస్థితి గురించి అసలు ఆలోచించడమే మానేశారు. ఇటువంటి కిరాతకమైన మనుషుల మధ్య నేను కూడా బ్రతుకుతున్నానా అనిపిస్తుంది మిత్రమా. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పుయ్యొచ్చు కదా. ఈరోజు నీ పరిస్థితిని చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి నువ్వేంటో నిరూపణ చేసే అవసరం లేదు. ఎందుకంటే కర్మకి అందరూ తల వంచక తప్పదు మిత్రమా. కొన్ని ఎంత ఇష్టమున్నా వదిలేయాలి. అది ఎంత కష్టమైనా తిరిగి చూడకూడదు. అప్పుడే జీవితంలో ముందుకు పోగలుగుతాం మిత్రమా. కష్టం వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు.
నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, చేతగాని వారికి కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది మిత్రమా. మనం గెలిస్తే ప్రపంచం మనలో మంచి లక్షణాలను గుర్తిస్తుంది. ఓడిపోతే మనలో వందల కొద్దీ లోపాలను వెతుకుతుంది మిత్రమా. రెండు కాకులు ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఒకటి ఇంకొకటితో ఇలా అంది, చచ్చాక పెట్టే పిండం తినడానికి మన కోసం ఎదురు చూసే మనుషులు మనమై ఇంటికెళ్ళి ఆకలి అంటే తరిమేస్తారు ఎందుకని. వెంటనే ఇంకొకటి, మనం ఆకలి అని అడిగితే పెట్టని వాళ్ళ చేతినే పిలిపించి మనల్ని రప్పిస్తాడు చూడు, దేవుడు గొప్పవాడు అందట మిత్రమా. సమస్యను చూసి జీవితంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. బహుశా ఆ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది మిత్రమా. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు మిత్రమా. జనం నిజాన్ని వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే వారి మనసులోని భ్రమలు తొలగిపోవడం వారికి ఇష్టం ఉండదు కనుక మిత్రమా. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు, దెబ్బ వెనక దెబ్బ వేయాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. నిరంతర కృషి, పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం నిన్ను వరిస్తుంది మిత్రమా. నిన్నటి గురించి భయపడేవారు నేడు పోరాడలేరు, నేడు పోరాడలేని వారు రేపు గెలవలేరు. గెలుపు కావాలంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది మిత్రమా. సర్దుకుపోవడం వస్తే ఎక్కడ ఉన్నా రాజులా కాకున్నా ప్రశాంతంగా బ్రతకొచ్చు మిత్రమా. మనిషి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు మిత్రమా. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒకటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 100 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు మిత్రమా. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ 3 నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు మిత్రమా. మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రులు ఉండరు, అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు. అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల, మన మాట తీరు వల్లే మనకు శత్రువులు మిత్రులు ఏర్పడతారు మిత్రమా. ఆపదకు సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకు చావు నచ్చదు, చావుకు పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాల్సిందే మిత్రమా. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్త మిత్రమా. తప్పు చెయ్యనంత వరకు ఎవరైనా పొగరుగానే ఉంటారు, ఎదురించే మాట్లాడుతారు. గుర్తుపెట్టుకో మిత్రమా. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది మిత్రమా. ఇతరుల గురించి మీకు చెబుతున్నారు అంటే మీ గురించి కూడా ఇతరులకు చెబుతారని మర్చిపోకు మిత్రమా. మంచివారికి మొహమాటం అనే రోగం కూడా ఉంటే అడవిని కాల్చే అగ్గికి వాయువు తోడైనట్టే. వారి జీవితం బూడిదవ్వడానికి
ఎంతో సమయం పట్టకపోవచ్చు మిత్రమా. బాగుండాలనుకునేవారు కోపంగా మాట్లాడుతారు. మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడే వాళ్లకు శత్రువులు ఎక్కువ, మాయమాటలు చెప్పే వాళ్ళకి మిత్రులు ఎక్కువ మిత్రమా. మాట్లాడి ప్రయోజనం లేనప్పుడు మౌనంగా ఉండండి. మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి. మనకు విలువ లేని చోట మాట్లాడడం ఉన్న విలువను పోగొట్టుకోవడం అవుతుంది మిత్రమా. అందరూ అంటూ ఉంటారు, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానుబంధాలు అని. కానీ ఆ ప్రేమానుబంధాలు కూడా నిలబడాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళు కూడా మిమ్మల్ని లెక్క చెయ్యరు. ఇది నిజం మిత్రమా. మనిషి ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతాడు, కానీ పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేడు. ఇదే వాస్తవం మిత్రమా.